హాయ్ అండి. ఈ వీడియోలో కరకరలాడుతూ పిండి చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చూడండి, నేను చేశానన్నమాట. సూపర్గా కుదిరాయి. నాకు కేజీ బియ్యం పిండికి ఇన్ని చెక్కలు అయ్యాయండి. అప్పటికప్పుడు చక్కగా తయారు చేసుకోవచ్చు. ఇందులో వెరైటీ ఐటమ్స్ ఏమీ అయ్యక్కర్లేదు. ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే పిండి చెక్కలు ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. ఒక కేజీ బియ్యం పిండి ఉంటే చాలన్నమాట, పిండి చెక్కలు రెడీ చేసుకోవచ్చు. ఇదిగోండి, నేను కేజీ బియ్యం పిండి అనమాట. ఇది కేజీ బియ్యం పిండి తీసుకొని అందులో తగినంత సాల్ట్ వేసుకోవాలన్నమాట. ఇది ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోండి సాల్ట్. వేసుకున్న తర్వాత అందులో మీ ఇంట్లో బటర్ కానీ ఉంటే వేయండి. బటర్ లేకపోయినా సరే నెయ్యి అయినా వేసుకోండి, లేకపోతే వెన్న ఉంటుంది కదా, వెన్న అయినా వేసుకోండి. ఇది వేసుకోవడం వల్ల కొంచెం గుల్లగుల్లగా కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట. అలాగే ఒక అరకప్పు ధనియాలు, తర్వాత మన కారానికి తగినట్టుగా పచ్చిమిరపకాయలు అనమాట. నేను ఒక 10-12 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. అలాగే తర్వాత ఏమో ఒక 20 ఉంటాయేమో ఎల్లుల్లిపాయ రెబ్బలు తొక్క తీసేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర. దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి. మనం గ్రైండ్ చేసుకొని ఇందాక బియ్యం పిండి ఉంది కదా, బియ్యం పిండిలో ఇది గ్రైండ్ చేసిన దాన్ని వేసేయాలన్నమాట. మనం ఇది వేసిన తర్వాత ఒక పావు కప్పు పెసరపప్పు వేసుకున్నాను. అలాగే ఒక అరకప్పు శనగపప్పు అండి. ఇవి ఒక గంట ముందు నానబెట్టాలన్నమాట. ఈ రెండు కూడా అప్పుడు చాలా బాగుంటాయండి. ఇదిగోండి, ఒక పావు కప్పు ఏమో నువ్వులు వేసుకున్నాను ఇంట్లో. అది మీ ఆప్షనల్ అనమాట. నువ్వులు వేసుకుంటే బాగుంటుంది, బలం కూడా కదండి, వేసుకోండి. అలాగే కరివేపాకు చిన్నగా కట్ చేసి వేసుకోవాలన్నమాట. వేసుకొని ఇప్పుడు పిండిని మనం కలుపుకోవాలి. నేను పచ్చికారం కూడా వేసుకున్నానండి. పచ్చిమిరపకాయలు అక్కడ కొంచెం తగ్గించుకొని ఇది వేయటం వల్ల మనకు కొంచెం కలర్ కూడా వస్తుంది. అలాగే కొంచెం నాకు ఎందుకు ఉప్పు సరిపోదు అనిపించి కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను అనమాట. ఉప్పు కారం మీకు ఎంత సరిపోతుందో అంత వేసుకోండి, మనకి తెలుస్తుంది కదా. అలా వేసుకొని కలుపుకొని అప్పుడే మనకు ఉప్పు కారం సరిపోకపోతే చూసుకొని ఈ పచ్చికారం ఉప్పు కలుపుకోవాలన్నమాట. కానీ వేడి నీళ్ళు కంపల్సరీగా వేడి నీళ్ళు వేసి కలిపితే గుల్లగా వచ్చి కరకరలాడతాయి అనమాట. ఇదిగోండి, పిండిని ఇలాగా కలుపుకున్నాక ఇలా నొక్కు చూసుకోండి, ఇలా రావాలన్నమాట. అప్పుడు మనం పిండి కలపడం ఎగ్జాక్ట్గా ఉందని మనకు అర్థమవుతుంది. అప్పుడు కొన్ని ఉండలు చేసుకోండి. అలాగే ఒక తడిగుడ్డ ఆ పిండి మీద వేసుకోవాలన్నమాట. మనం వెంటనే వేసి అది ఇలా చేసుకొని వెంటనే అవి వేపేస్తూ ఉండాలన్నమాట, లేకపోతే అవి గట్టిగా అయిపోతాయండి. నేను ఇంట్లో ఒక స్టీల్ లోటా తీసుకొని దానికి ఒక పాలిథిన్ కవర్ వేసుకున్నానండి. వేసుకొని దానికి ఆయిల్ అది పెట్టుకున్నాను. అలాగే కిందన కూడా ఒక పాలిథిన్ కవర్ వేసాను, దానికి ఆయిల్ పెట్టేసి ఈ లోటా ఉంది చూసారా, ఎగ్జాక్ట్గా అన్నీ ఒకే సైజులో ఉంటాయని చెప్పి నేను ఇలాగా రెడీ చేసుకున్నానండి. లోటాని పాలిథిన్ కవర్తో దాన్ని నొక్కుంటూ వెళ్తున్నాను అనమాట. ఇలా అయితే ఒక్కసారి ఒక 10 అలా చేసేవచ్చు. పూరి ప్రెషింగ్ మిషన్ ఉంటుంది కదా చాలామంది దగ్గర, నా దగ్గర అయితే లేదనమాట. అందుకని నేను ఇది ఏర్పాటు చేసుకొని ఇలా చేసుకుంటున్నానండి. మీ దగ్గర పూరి ప్రెషింగ్ మిషన్ ఉంటే అది ఇంకా ఈజీ, ఇలా నొక్కితే వచ్చేస్తాయి కదా, అలా కూడా చేసుకోవచ్చు. నేను ఇలా చేశానమాట. ఇలా చేసి మనం ఒకవైపు కళాయిలో నూనె వేసుకొని ఆ నూనె కాగబెట్టుకోవాలండి. నూనె అంతా కాగిన తర్వాత అవి వేసేసి వేపేసుకోవడమే. అప్పటికప్పుడే ఈ స్నాక్స్ రెడీ చేసుకోవచ్చండి. ఈజీగా అయిపోతాయి అన్నమాట. చాలా ఈజీగా అయిపోతాయి. పిల్లలకు కూడా ఎక్కువ హాటే తింటారు కదా, స్వీట్ ఎక్కువ తినరు కాబట్టి. నేను కూడా హాటే అనమాట, స్వీట్ అసలు నాకు ఎక్కదు. నేను కూడా హాట్ ఫేవరెట్ని. మా ఇంట్లో అందరూ హాట్ అంటేనే ఇష్టం. సో ఈ చెక్కలు ఈజీ అనమాట, చేయటం కూడా చాలా ఈజీ అండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. కరకరలాడుతూ సూపర్గా వచ్చాయండి, నిజంగా చాలా బాగున్నాయి అనమాట. మీ దగ్గర ఇందాక ఫస్ట్ నేను బటర్ వేసాను కదా, బటర్ లేకపోతే నెయ్యి వేసుకోవచ్చు, అందులో వెన్న కూడా వేసుకోవచ్చు అండి. చూసారా, ఇంట్లో ఉన్న ఐటమ్సే ఉన్నాయి ఇందులో. కొత్త వెరైటీస్ అవన్నీ మనం సూపర్ మార్కెట్కి వెళ్ళుకొని తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా ఇంట్లో ఉన్న వస్తువులతో ఒక కేజీ పిండి, బియ్యం పిండే ఓన్లీ అండి, అది కూడా ఆ బియ్యం పిండితోనే సూపర్గా వచ్చనమాట. ఇందులో వంట సోడా అవన్నీ కూడా వేయక్కర్లేదు. వేడి నీళ్ళను ఆ బటర్ వేస్తే చాలండి, గుల్లగా చాలా నీట్గా వచ్చేస్తాయి చెక్కలు. కలర్గా అదే బాగా వేగిన తర్వాత ఇలాగా తీసేసుకోవడం అనమాట. నాకు గిన్నె నిండా వచ్చాయండి చెక్కలు. ఒక కేజీకి మీరు ఒక అర కేజీ పిండికి కూడా ట్రేలు వేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే స్మైలీ జ్యోతి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నేను మంచి కుకింగ్ వీడియోస్ అవి కూడా పెడుతూ ఉంటాను. అలాగే నేను బయటకి ఎక్కడికైనా వెళ్తే ఆ వీడియోస్ కూడా పెడతాను. పెళ్ళి లొకేషన్స్ అవన్నీ కూడా పెడతాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.